నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సండే, ఇవాళ మీ క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్తాను. అది కాదు నిన్నే సర్ప్రైజ్‌గా చేసాం. ఏంటంటే ఈవెంట్‌కి వస్తున్న అందరికి క్వెషన్ కేస్‌కి నేను బదులు చెప్తాను. ఓకే. ఆ క్వెషన్స్ ఇవాళ కూడా ఉంది సార్. మేము అందరికి ఇలాగ ఈవెంట్‌కొచ్చిన అందరికి క్వెషన్స్ అని చెప్తే మళ్ళీ పెడతామని అనుకుంటున్నాం. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే పెద్దలు అడుగుతున్న క్వెషన్సే. నోవా నార్డిస్కేమో 9000 పీపుల్ లే ఆఫ్ చేశారు. టీసీఎస్ ఇలాంటి ఐటీ కంపెనీ జరుగుతుంది. ఫార్మాకు వచ్చేసింది. ఆటోమొబైల్‌కొచ్చేసింది. ఫార్మా కూడా వచ్చేసింది. అక్రాస్ ఇండస్ట్రీ అన్ని దగ్గరలో వచ్చింది. మీరు చూసారంటే 3 సంవత్సరాలు చూసారా? ఏ బ్యాంక్‌లో రిక్రూట్‌మెంట్ లేదు. బిజినెస్ గ్రో అవుతుంది. నెట్ రిక్రూట్‌మెంట్ చూసారంటే అన్ని బ్యాంకులు తగ్గింది గానీ పెరగలేదు. సో బ్యాంకింగ్, ఆటో, ఫార్మా, ఐటీ అన్నీ డౌన్. నేను ఒక సెక్టర్ అడిగాను సార్. మీరు అందరికి అడిగి చెప్పేసి ఖాళీ చేసేసారు సార్. ఓకే సార్. నెక్స్ట్ అవుతున్న హైయర్ యాక్. ఎందుకు ఈ మార్కెట్ అంత పెద్దగా తీసుకోలేదు? ఎందుకంటే ఇది ఫార్ రైట్ మూవ్‌మెంట్. ఇంకా అది ఇంతవరకు అది సెనెట్‌లో రాలేదు. ఇప్పటికి మార్కెట్‌లో ఏది తీసుకోలేదని అనుకోవచ్చా? అవును. స్వీటర్ మీనింగ్ తలక అనాలజీలోని కటింగ్ ఫ్లవర్స్ అండ్ వాటర్ లీన్స్. నేను వచ్చిన చైర్‌లోని ఏది వీడ్ అవుతున్నది, ఏది ఫ్లవర్ అని ఎలాగ మనం తెలుసుకోవాలి? అది మీరే జడ్జ్‌మెంట్ చేయాలి. మీతో ఉన్న స్టాక్ ఏంటో నాకు తెలీదు. ఈ స్టాక్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా అవసరం ఉంది. దాన్ని బట్టి తెలుస్తుంది. రైటా? కంపెనీ తలకి లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఏంటని చూడాలి. దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. చాలామంది మీ టాటా మోటార్స్ దాన్ని వీరుగా చూస్తున్నారు. టాటా మోటార్స్ ఏమో 4 ఏమో అది ఫ్లవర్‌గా మారుతుంది. ఇండియన్ హోటల్స్ ఏమో వీడిగా చూసారు. ఇప్పుడు ఫ్లవర్‌గా మారింది. ప్లేటియంని ఫ్లవర్‌గా చూసారు. అది వీడిగా అయిపోయింది. ఓలా ఇవాల్టికి కూడా ఫ్లవర్‌గా చూస్తున్నారు. అది వీడే అయిపోయింది. జొమాటో ఇవాళ చాలా హైలో ఉంది. అది డెఫినెట్‌లీ వీడిగా మారుతుంది. ఈ క్వెషన్స్ చాలా రెగ్యులర్‌గా ఉంటుంది. అర్థమైంది కదా! ఓకే. అర్థమైంది. ఓకే. డన్. సిటీ యూనియన్ బ్యాంక్ వచ్చి మీకు క్వెషన్ ఏంటి సార్? ఒక క్వెషన్. ఎప్పుడు చూసినా కూడా అది చాలా కాస్ట్‌లీ ఉంది. నేను అప్పటికి ముట్టలేదు. ఇప్పుడు కూడా 1 టైమ్ సాంపుల్. ఫెడరల్ బ్యాంక్ అవుతుంది 1.3 అవుతుంది చీపర్. ఓకే సార్. సో జపాన్ బెంచ్ మార్క్ నిక్కీ 225 అదేమో 45,000 టన్ అని బ్రీచ్ చేసింది. ఇదికి ముందు ఎప్పుడు జరిగింది? 1989లోని 36 సంవత్సరాల కిందట 39,000 జరిగింది. అది దాటిపోయి ఎక్కడికెళ్ళిపోయింది? 6,000 పాటుపడదు. 20%. ఇంకులు పర్సెంటేజ్‌లో చెప్పాలి. 20% పెరగడానికి 36 సంవత్సరాలు అయింది సార్. అది అలా కాదు. 8,000 వరకెళ్ళింది. అదే మీకు ప్రాబ్లమ్ అని 36 నుంచి 8. 36 నుంచి చూస్తున్నారు. 8,000 నుంచి 45 అయింది. 5.5 టైమ్స్ పెరిగింది. 48 అంటే 6 టైమ్స్. చాలా లోయెస్ట్ పాయింట్ 36 నుంచి 8కొచ్చి అక్కడ నుంచి 6 టైమ్స్ పెరిగి 36లో మీరు 36లో కొనేసి అక్కడ మర్చిపోయారంటే మీ తల. నేను ఎప్పుడు మార్కెట్‌లో హైలో ఉన్నప్పుడు స్పీడ్‌గెళ్ళి కొంటాను సార్. నేనేం చేస్తాను? ఎప్పుడైతే బ్లడ్ ఉందో మీరు నిన్న చెప్పారు కదా! ఎప్పుడైతే బ్లడ్ ఉందో అప్పుడు మేము కొనాలని. అప్పుడు నేనేం మార్కెట్ పెరుగుతుంది. పెరిగిపోయింది. ఓకే. అక్కడ నుంచి కింద పడుతుంది. ఆ థాట్‌లోనే మనం కొంటాం సార్. ఓకే సార్. సార్ నేను ఈ క్వెషన్ ఎందుకు మీకు అడుగుతున్నానంటే మనపురం అంతా 52 వెహికల్ ఉన్నప్పుడు టాటా సిరీస్‌లోనే ఉంటది. కొంచెం తీసుకున్నా. అప్పుడు కూడా కొంచెం తీసుకున్నా. ఎంతైనా లాభమే. ఎందుకంటే గోల్డ్ పెరుగుతున్న కొలది మనపురం పెరుగుతూనే ఉంటుంది. అంత టైంలో చీప్‌గున్న స్టాక్స్ అని వదిలేసి మనపురం 52 వీక్‌లో ఉన్న మనుషులు కూడా చూసాను. అందుకే క్వెషన్ అలా చేసినా కూడా లాభం ఉంటుంది. ఈ పోర్ట్‌ఫోలియో మనపురం కూడా ఉంది. గోల్డ్ 50% ఆఫ్ సెన్సెక్స్ తీసి తినేసింది సార్. మోర్ దెన్ 50% ఆఫ్ సెన్సెక్స్‌లో మీరేమో 1 ఇయర్ రిటర్న్, 3 ఇయర్ రిటర్న్, 5 ఇయర్ రిటర్న్ చూసినా కూడా గోల్డ్ ఏమో సెన్సెక్స్ మించి గెలిచిపోయింది. సీరియస్‌లీ 5 సంవత్సరాలు రిటర్న్ చేశాను. అప్పుడు కూడా సెన్సెక్స్‌ని మింగేసి తినేసింది. ఓకే. 40% ఈ సంవత్సరమే. గోల్డ్ 2,400 ఉన్నప్పుడు 8,000 9,000 ఉంటది. 8,000 నుంచి 25 అంటే 2, 3 టైమ్స్ వెళ్ళింది. 2,500 నుంచి 10,500 అంటే 4.5 టైమ్స్ వెళ్ళింది. ఓకే. మనలాగా గ్రెయిన్ చేయడానికి దీంట్లో ఎట్లేదు. చాలా మంది ఉన్నారు. గుర్రం మీద ఎక్కి కమాన్ అని చెప్తారు. గోల్డ్ అమ్మిచ్చేస్తున్నాడు దానికి డబ్బులు లేదు. వారికి డబ్బులు ఉండవు. ఎవరెప్పుడు చెప్తుంటాడు గోల్డ్ ఇలా పడింది అలా పడింది అని చెప్తుంటారు. నేను కన్సిస్టెన్సీగా చెప్తున్నాను. గోల్డ్ ఏమో ఒకసారి 70% కరెక్ట్ అయింది. దానికి ఇంట్రెస్ట్ రేట్ భయంకరం ఇవాళ ట్రంప్ పెంచరు. ట్రంప్ ఇద్దరు కలుసుకోరు. రూటీని ట్రంప్ అందరు కలుసుకోవడానికి కూడా కష్టం. అవకాశాలు ట్రంప్కి ఎంత అవసరం. దీనివల్ల ట్రంప్ తలకు బుద్ధి అవుతుంది. ఫెడరల్ జన్ వేరేగా వదలరు. వాడు ఒక డిక్టేటర్ లాగా నడిపిస్తాడు. దీనివల్ల డాలర్ ఏమో ఇంకా పడుతుంది.
ఇదంతా చూసి ఇప్పుడు మిగతా ప్రశ్నంతా మెల్లిగా చేస్తుంటారు. ఇది గట్టిగా ఒక యాడ్లు చేస్తున్నారు. ఓకే రైటా. ఇంకో నెక్స్ట్ 6 మంత్‌కి జరం పోతే జీవితాన్ని పంచుకుంటున్నారు. జీవితాన్ని లాగుతారు. వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్‌లో వెళ్ళలేదంటే వాడి తరకు లాగుతాడు. డాలర్ ఒక లెవెల్‌లోకి వెళ్ళినా వదలడు. గోల్డ్ ఆటోమేటిక్‌గా పడుతుందంటే పడదు. అమెరికా, రష్యా, చైనా ఏదో ఒకటి చేసినప్పుడు గోల్డ్ పడుతుంది. ఓకే సార్. అర్బన్ కంపెనీలో నెక్స్ట్ సార్ అర్బన్ కంపెనీలోని ఐపీఓలోని మీరు కొద్దిగా ఏసి చూడండి అని చెప్పారు. మంచి లాభం సార్. 6% 60% వరకు ప్రాఫిట్ సార్. ఎందుకు గెస్ట్ అంటే 60 సేల్స్ పర్సన్ చాలా ఉంచారు. వాళ్ళకే చాలామంది ఉంచారు. వారు ఇంటింటికి వెళ్ళి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది. టాప్ వస్తుందని తెలిసి వచ్చింది. ఆ కంపెనీ లాభం చేస్తుందా, అలా నష్టం చేస్తుందా, ఏ మెట్రిక్స్ నంబర్స్ ఏంటి చూడలేదు. ఉంచలేదు అన్నది నీ ఇష్టం అది. నాకేంటయిందంటే నా ఫ్రెండ్స్ నలుగురు ముగ్గురేమో అడిగారు ఎయ్యొచ్చా అని అంటే నేను ఏసి చూడండి అని అన్నాను. అప్లై చేసి నాకు దొరకలేదు. నా ఫ్రెండ్స్ లక్ సార్. లాగి చూడడం అన్నది మా అందరికీ ఓకే సార్. ఇప్పుడున్న జియో పొలిటికల్ సినారియోలోనే నెక్స్ట్ 10 to 15 ఇయర్స్ ఏ సెక్టర్లో ఆనంద్ సార్ బెట్ చేస్తారు? 15 ఇయర్స్ అని నేను చూడను. ఇది అవుతుంది చాలా ఫాస్ట్ ఎమర్జింగ్ సిచ్యువేషన్. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనం చూడడం అవ్వదు. సిచ్యువేషన్ చాలా ఫ్లూయిడ్గా ఉంది. మేనేజ్ చేస్తున్న కంపెనీస్ ఏది అండర్ వాల్యూడ్ ఉన్నది, B2C ఎవరిదో బిజినెస్ ఉందో వాళ్ళని చూసి పట్టుకోవాల్సిందే. ఇప్పుడు అందరేమో ఎలక్ట్రిక్ అంటున్నారు. మన పోయి మనాలేమో జీజీబీ కూడా కలిశారు. ఇవినా కూడా చైనా రారెట్లు మెటల్స్ ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు ఆ పొజిషన్ అవును, వెళ్తూనే ఉంది సార్. ఇది చూసుకొని మీరు ఎలక్ట్రిక్ బెట్ చేశారంటే ఏట్ అవుతాం. అలాగని ట్రెండ్ మనం చూడలేము. ఎలక్ట్రిక్ బండి చేసిన విధం చీప్గా ఉందా మనం తీసుకుంటాం. ఇప్పుడు మా టీవీఎస్ నా చేతిలో తీయడం అవ్వదు. చీప్గా ఉంటే మనం తీసుకోవచ్చు. కాస్ట్లీగా ఉంది ఆ కంపెనీ, మనం ఇప్పుడు కొనడం అవ్వదు. ఓకే, అర్థమైంది సార్. అదే దాని బజాజ్ కానీ చీప్గా ఉందని మనం కన్సిడర్ చేయొచ్చు. అది హీరో చీప్గా ఉంటుంది కన్సిడర్ చేస్తే అక్కడ నుంచి నా 40% పెరిగింది. ఎక్కడ వాయిప్ దొరుకుతుందో అక్కడ మాత్రం మనం వేయాలి. డెఫినెట్లీ ఇండియాలోని ఈవీలోనే నీ ఇక్కడ నుంచి 10 సంవత్సరాలు చూసామంటే హోండా డామినెంట్ ఉంటారు. హోండా చీప్గా దొరికింది కొనేసాం. జపాన్లోని మన వల్ల ఏమో ఎప్పుడు ఎలా దొరుకుతుందో మనకు తెలియదు. కొంటున్నప్పుడు తీసుకొని వెళ్ళడమే. కొత్త వచ్చారన్న కమెంట్లో అడుగుతున్నారు సార్. చీప్ అని చెప్తున్నారు. 800, 1000, 2000 అని అనుకుంటున్నారు. చీప్ అంటే 20-30 రూపాయలు అవుతున్న స్టాక్ అలాగనే వాళ్ళు అడుగుతున్నారు. ఒక్కొక్క కంపెనీ లాభంలోని ఒక షేర్ ఎంత లాభం ఆ కంపెనీ తెలుసుకోవడం అవుతుంది. ఈపీఎస్ షేర్ ధరకు లాభం కంపెనీ ధర ప్రైస్ని డివైడ్ చేశారంటే, కంపెనీ ధరకు ప్రైస్ ఈపీఎస్తో డివైడ్ చేశారంటే ఒక రేషియో వస్తుంది. అది పీబై రేషియో. ఓకే, అది 1000 రూపీస్ ఉన్న కంపెనీ కూడా పీబై రేషియో 10 ఉండొచ్చు. సో చూసుకొని కాస్ట్లీగా చీప్ అని చెప్పడం అవదు. వాల్యుయేషన్ అంటున్నది ఒక వేరే సైన్స్. అది మీరు చెప్తుంది అంటే కంప్లీట్ వాల్యుయేషన్. కొత్తగా వచ్చిన మన ఛానల్లో ఉన్న వాళ్ళకి అలా సందేహాలు ఉన్నాయి. ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎలా కాల్కులేట్ చేయాలని కొంత తెలివిగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. వెయిటింగ్ పీరియడ్ ఏంటి? ఐటీసీ, సౌత్ ఇండియన్ బ్యాంక్, మనపురం. వెయిటింగ్ పీరియడ్ చెప్పండి. మోహన్ జనార్దన్ అని చెప్తున్నారు. వెయిటింగ్ పీరియడ్ అంతా చెప్పడం అవ్వదు. మార్కెట్ లేట్ అవుతుందో మన వాళ్ళు చెప్పడం. మీ వల్ల అంశని అవసరం భరించలేస్తున్నారా, మీరు చేయకండి, అది బెటర్. సమ్ టైమ్స్ మీరు రేపు అవ్వచ్చు, సమ్ టైమ్ అవుతుంది 10 ఇయర్స్ కూడా జరగవచ్చు. జపాన్లో వెయిటింగ్ పీరియడ్ అవుతుంది 30 ఇయర్స్. అదే క్వశ్చన్ ఉంచింది సార్. అది వస్తాను సార్, నెక్స్ట్ అవుతుంది. అదే ఈ స్టాక్స్ చెప్పడం వల్ల ఎలాగో ఒక స్టాక్ సెలెక్ట్ చేస్తున్నాను. అందరికీ ఒక చిన్న సందేహం ఉంది సార్. ఇలాగ ఇండియన్ హోటల్ చూసామంటే ఏప్రిల్ 2010 నుంచి మార్చ్ 2020 వరకు పెద్దగా రిటర్న్స్ మొత్తం 12-14% రిటర్న్ వచ్చింది. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 25 వరకు 5 ఇయర్స్లోనే టక్ మంది పెరిగి 500% రిటర్న్ వచ్చింది. కరెక్ట్గా 2019లో కొనాలి. అది మీ తప్పు. నేను 2008లో కొన్నాను. ₹10 మేము కొన్నానంటే అందరూ అడిగింది క్వశ్చన్ ఇదే సార్. మీరు కరెక్టా కొనేస్తారు సార్, ఆ కాయ నాకు చెప్పండి అని అడుగుతున్నాను. అది క్రైసిస్ ఉన్నప్పుడు మీరు అప్పుడు కొనరు. మెయిన్ హోటల్ అగ్గవుతున్నది. అప్పుడు హోటల్ ఓనర్ ఏమో పైన చూస్తూనే ఉన్నారు. మీరు ఎలా కొంటారు? మీరు కొనరు. నీకు ఇండస్ట్రీలో కూడా ఒక రైసెస్ ఉంది. ఇండస్ట్రీలో ఒక రైసెస్ కన్సిడర్ చేయంటే కన్సిడర్ చేస్తాను. గోల్డ్ ఖాళీ అవుతుంది. వాడడానికి ఒక ఛార్జ్ తగ్గికి అన్ఫేవరబుల్ కంపారిజన్ వచ్చింది. $90 వచ్చింది గూగుల్. కొన్నారా? గూగుల్ వేస్ట్ అని. ఇప్పుడు $250 పైన ఎందుకు అప్పుడే కొనమని చెప్పలేదని అడుగుతారు. అక్కడ ఉన్న రేడియో మర్చిపోతారు సార్.
అలాగే మహేంద్ర సార్, మహేంద్ర డెట్ అవుతుంది పెద్ద ప్రాబ్లం అని చాలా కాలం నుంచి చెప్తున్నా. ఈవెన్ టుడే డెట్ ప్రాబ్లమే. అదే 5 ఇయర్స్‌లో చూస్తే 900% వచ్చారు. ఎన్నికి మహేంద్ర ఉంది నా దగ్గర ఇప్పుడు కూడా. స్ప్లిట్ చేసి కూడా ఉన్నది మహేంద్ర ఉంది. కానీ డెట్ ఉంది. ఇప్పుడెందుకు మార్కెట్ అంత పెరిగింది అని అంటే ఈవీలో మంచి ఎస్యూవీలో థార్ రాక్స్ అని ఎస్యూవీలో ఉన్నప్పుడు BE6 డామినేషన్ వల్ల అది వెళ్ళింది. నేను రేపు టాటా దీనికన్నా బెటర్ బండి ఒకటి రెండోది తగ్గుతుంది. మీరు దానికా కొనడం లేదు. నేను కూడా 2008లో కొన్నాను. అదే టైంలో సత్యంలోను పోయి టెక్ మహేంద్ర నా దగ్గర ఉంది. రైటా? మీరు ఒక టైంలో కింద పడుతున్నప్పుడు కొన్నారంటే డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకు ఈ క్వశ్చన్ అంటే సౌత్ ఇండియన్ బ్యాంక్, ఐటీసీకి టైం ఫిక్స్ అవ్వదు అని దానికి. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. మహేంద్ర 10 సంవత్సరాలు వెయిట్‌గా ఉంటుంది. 5 ఇయర్స్‌లో దిరీని పెరిగింది. అలాగే ఇండియన్ మోటార్ కూడా చాలా పెరిగింది. ఇండియన్ మోటార్ కూడా అలాగే జరిగింది. టాటా మోటార్స్ కూడా అలాగే జరిగింది. ఆనంద్ సార్ రీసెర్చ్ చేసి మీరే కొన్నప్పుడు కూడా 10 సంవత్సరాలు అవ్వచ్చు. అవ్వచ్చు. అది రేపు కూడా జరగొచ్చు. ఆ 10 సంవత్సరాలు మీరు కన్సిస్టెన్సీ కొన్నారంటే ఈ 3-4 వేల షేర్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. అప్పుడే ఆ పీరియడ్ మీకు దొరకలేదు అనుకోండి. మీరు అంత బిగ్ నెంబర్ మీరు అక్యుములేట్ చేయలేరు. ఇదే ప్రశ్న మనం ఎక్కడ చూస్తున్నాం, నార్కో ఇండస్ట్రీలో చూస్తున్నాం. చాలా మంది ఏడుస్తున్నారు. కమెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఇప్పుడే ఇలాగ అయిందని చెప్తున్నారు. అయ్యయ్యో అందరూ ఇలా చెప్తున్నారు. కానీ మీరు చెప్తుంది ఒక క్రైసిస్. కరెక్ట్‌గా యూటిలైజ్ చేయరు. అంటే క్రైసిస్ టైం ఎప్పుడైతే ఫియర్ బ్లడ్ స్ట్రీట్లో ఉన్నదో, ఎక్కడైతే స్ట్రీట్లో భయం ఉంటుంది, రక్తం ఎక్కడ ఉంటుందో అక్కడే మీరు మార్కెట్లోకి వెళ్ళాలి. అలా పోతే రక్తం వస్తుందంటే మార్కెట్కి రాకండి మేడం. అది మర్చిపోండి. ఆ రక్తాన్ని మడిచి తీసుకున్నప్పుడే మీరు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది అవుతున్నాం క్వశ్చన్ సార్. ప్రజలందరూ క్వశ్చన్స్‌కి ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సార్.